ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్మికులు ఐక్యంగా సంఘటితమవుతున్నారు. ప్రతి ప్రాంతాల్లో జెండాలు ఎగరేస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మనతో పాటు సింగరేణి ఏఐటీసీ కార్యదర్శి ఉన్నాడు. ఆయనతో మాట్లాడిద్దాం. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు కార్మికుల అంశాల్లో ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయో తెలుసుకున్నాం. ఏం చెప్తారన్న? ముందుగా మేడే శుభాకాంక్షలు. ఆర్టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, కార్మిక సోదరులు సోదరీమణులందరికీ 141వ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇప్పటివరకు 140 మేడే దినోత్సవాలు జరుపుకున్నాం. కానీ ఈసారి భారతదేశంలో జరుగుతున్నటువంటి 141వ మేడే 4 కోడులకు వ్యతిరేకంగా 8 గంటల పనిదినమే కొనసాగాలనే దాని కొరకే ఇవాళ మేడే దినోత్సవాన్ని పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు కార్మికులు. 1886 కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఏ దేశంలో ఉన్నా 12 గంటల నుంచి 18 గంటల వరకు పనిదినాలు ఉండేవి. 1886 మే 1వ తారీఖు నాడు చికాగో నగరం అమెరికా దేశంలో కార్మికులు సమ్మె చేసి 8 గంటల పనిదినం కావాలని ప్రదర్శన జరుపుతూ ఉంటే అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో వందల మంది కార్మికులు తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఆ తుపాకీ గుండ్లకు బలైనటువంటి కార్మికులు వారి చివరి కోరికగా తమ అంగీలని రక్తం మడుగులో ముంచి ఇదే కార్మికుల జెండా, ఈ జెండాతోటే కార్మికులు 8 గంటల పనిదినం సాధించుకుంటారో, హక్కులు సాధించుకుంటారనేది ప్రతిజ్ఞ చేశారో, ఆ కార్మికుల యొక్క ప్రాణ త్యాగాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం వచ్చింది. కానీ ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని 10 గంటలు 12 గంటల పనిదినంగా మార్చడానికి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం మేము ఈ 4 కోడ్లు అమలు చేయము, 8 గంటల పనిదినాన్ని అమలు చేస్తామని ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కేంద్రానికి పంపారో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 కోడ్లు అమలు చేయమని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి సింగరేణి కార్మిక వర్గంగా మేము కోరుతా ఉన్నాం. అట్లనే సింగరేణి కార్మికుల సమస్యలపైన ఇప్పటికే మేము 11 ఏరియాల్లో కూడా కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి చలో కొత్తగూడెం పేరు పైన ప్రజా పౌరు యాత్రని జరిపాం. ఎడాబీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ స్పందించటం లేదు. ఇప్పటికే 2 సార్లు చర్చలు జరుపుతామని చెప్పి వాయిదా వేశారు. రేపు మే 2వ తారీఖు నాడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు ఉన్నాయని చెప్పేసి పిలిచారు. ఒకవేళ కనుక రేపు 2వ తారీఖు నాడు చర్చలు విఫలమైనా లేదా చర్చలు జరపకపోయినా సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలిసి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని సింగరేణి యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎట్లుందన్న అంటే కార్మిక వర్గంలో ఈసారి మీరే అన్నారు 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈసారి జెండాలు ఎగరేస్తున్నామని చెప్తున్నారు. కార్మికుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ఏంటి అసలు? కార్మికులందరూ స్వచ్ఛందంగా ఈ 4 కోడ్లు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేకసార్లు సమ్మెలు కూడా చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టడానికి 4 కోడుల వలన కార్మికులకి లాభాలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది శుద్ధాబద్ధం. కార్మికులని చట్టాలు రద్దు చేసి కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా, కార్మికులు సమ్మె చేసే హక్కు లేకుండా, కార్మికులకి ఎలాంటి హక్కులు లేకుండా చేయడానికే ఈ 4 కోడ్లు తీసుకొచ్చారు. కాబట్టి కార్మిక వర్గం మొన్న నోయిడాలో ప్రధానమంత్రి ఉన్నటువంటి ఊర్లోనే కార్మికులు స్వచ్ఛందంగా ఈ 10 గంటల పనిదినానికి మినిమం వేజెస్ కావాలని సమ్మెలో పాల్గొన్నారు. అలాంటి పోరాటాలు మళ్ళీ దేశవ్యాప్తంగా జరుగుతాయి. ఈ ప్రభుత్వాలు ఎన్ని ఊహలు చేసినా కార్మిక వర్గాన్ని అణిచివేయాలి, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చాలని ప్రయత్నాలు చేసినా కార్మిక వర్గాందే అంతిమ విజయం అని చెప్పి తెలియపరుస్తాం. కార్మికులకు ఏం సందేశం ఇస్తారు ఈరోజు మీరు? 4 కోడులకు వ్యతిరేకంగా జరిగే 141 మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని
సింగరేణి సమస్యలపైన పోరాడానికి సిద్ధంగా ఉండాలని, సమ్మెకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం కార్మికులకు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సమ్మెకు సిద్ధంగా ఉండాలి. రానున్న రోజుల్లో 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమం ఉండబోతుంది. రేపు జరిగే చర్చల్లో సఫలమైన విఫలమైన దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా కార్మికులకు సంబంధించిన అంశంలో కట్టుబడి ఉన్నాం. ఈరోజు మేడే శుభాకాంక్షలు. 141వ మేడే ఈరోజు జరుపుకోవడం. అయితే ఈ 140 మేడేలకు ఈసారి జరిగే అంశం విభిన్నంగా ఉంది, ప్రధానంగా భిన్నంగా ఉంది. దానికి ప్రధాన కారణం 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు జెండా ఎగరేస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. ఏఐటీసీ సెక్రటరీ కూడా చెబుతున్న పరిస్థితి. స్టూడియో.